ఈ రోడ్డు వేయించి ఈ రోడ్డు మన హాస్పిటల్ రోడ్డు ఈ రెండు వేయించేదా. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే హాస్టల్లో నిర్వహించిన చాత్రోన్ కి గూంజ్ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీక్లతో విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని, కేంద్రం నిర్వహించిన పరీక్షల్లో పలుమార్లు లీకేజీలు జరగడం విద్యా వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు పారదర్శక పరీక్షల నిర్వహణ అవసరమన్నారు. మై నేమ్ ఇస్ అక్షిత. నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే సార్, ఎప్పుడైతే అంటే లైక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటప్పుడు మేమందరం వచ్చింది దీన్ని పూర్తి స్థాయిలో మరి ఏ విధంగా ప్రక్షాళన చేసుకుందాం, ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం, ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటప్పుడు మేమందరం వచ్చింది దీన్ని పూర్తి స్థాయిలో మరి ఏ విధంగా ప్రక్షాళన చేసుకుందాం, ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం, విద్యార్థులతో మాట్లాడడానికి, వారి భవిష్యత్తు, వారి గొంతును యావత్ దేశానికి సంబంధించిన విద్యార్థుల గొంతుకగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వానికి, మోడీ గారికి, అదేవిధంగా విద్యాశాఖ నిర్వహిస్తా ఉన్న మంత్రి గారు ప్రసాద్ గారికి తెలియజేయడానికి, ధర్మేంద్ర ప్రధాన్ గారికి తెలియజేయడానికి మనం చేస్తా ఉన్న ప్రయత్నం. అదేవిధంగా ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఆ పేద విద్యార్థులకు సంబంధించి వారి పిల్లలను చదివించాలని ఆర్థిక వనరులతో సమయాన్ని వెచ్చించి ఆ తల్లిదండ్రులు మరి నీట్ ఎగ్జామ్ లో తప్పిదాలు జరిగినాయి, మాకు ఒక అవకాశం ఇవ్వండి మాట్లాడటానికి అమాయక బాలికలతో పాటు వారి తల్లిదండ్రులను కూడా హింసాత్మకంగా ఆ పోలీసులు నిన్న